మధ్య మధ్యలో కొడతా ఉంటాయి సార్. ఫుల్ ఫోకస్ పెట్టిద్దాము, ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా ఉన్న వాటిలలోని. కాకపోతే ఇంకా దెబ్బలు పడ్డాయి సార్. ఒకటి తమిళ్ తెలుగు ఒరియా మూవీ కూడా చేసా ఒకటి, అందులో మెయిన్ లీడ్గా. ఎన్ని చేసావు బాస్? ఇవన్నీ అయిపోయాయి సార్, అవన్నీ అయిపోయాయి, రిలీజ్ అవ్వలేదు. అది ఒక 50% షూట్ అయిపోయింది. అందులో తెలుగు ప్యారలల్, ఇవన్నీ తెలుగు తమిళ్ ఒరియా 3 డైలాగులు నేర్చుకొని 3 ఒకసారి తెలుగు అయిపోయిన తమిళ్ అయిపోయింది ఒరియా చెప్పాలి. అది చేశాను. అది సేమ్ వీకెండ్లలో బతిలాడుకొని సండే రోజు, అంటే అది కొంచెం కొత్త వాళ్ళు కాబట్టి కొంచెం వర్కౌట్ అయిపోయింది. ఆఫీస్ లేని టైంలో అది ఎక్కువ టైం దాన్ని కేటాయించుకొని చేసుకున్నాను. ఇవన్నీ అయిపోయేసరికి అర్థమైపోయింది, లేదు ఇక్కడ మనకు సక్సెస్ వచ్చేంత వరకు మనము ఒక బ్యాకప్ అనేది, అది క్లారిటీ వచ్చేసింది. సినిమాలో రిలీజ్ రోజు స్క్రీన్ మీద నీ బొమ్మ పడిందాక రిలీజ్ అవుద్దో లేదో తెలియని పరిస్థితి. అది ఎవరిదైనా సరే, ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద చిన్న హీరో అయినా ఎవడైనా ఒకటే ఇక్కడ. అందుకని అదైతే ఖచ్చితంగా తెలియాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు కదా, అది నిజం. అలాంటివన్నీ కూడా మనం చూసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మీలాంటి ఆర్టిస్టులకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. డెఫినెట్గా మీరు బాగా చేయండి క్రాంతి. మా వైపు నుంచి మీకు ఏం కావాలో చేస్తాం ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా టాక్ తెలుగు ప్రేక్షకులకి? ఏం లేదు సార్, అందరూ బార్బరిక్ మూవీ చూడండి, చాలా బాగుంది. అందరి దగ్గర నుంచి వెళ్ళి చాలా మంచి అప్లాజ్ వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ప్రైమ్లో ఇండియాలో టాప్ 1 ట్రెండింగ్లో ఉంది. సో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. శివన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఆయన సినిమా చూసిన తర్వాత ఎవరి అబ్బాయి అని చెప్పేసి మెచ్చుకొని, లేదు ఖచ్చితంగా తర్వాత బయట కలిసినప్పుడు ఖచ్చితంగా మనం కలుద్దాం, ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. లేదు, టాలెంట్ ఉన్న వాళ్ళని మనం ఎంత దాచి పెడతాం, అట్లాగే బయటికి రావాల్సిందే. అది నా ద్వారా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకనే మీలాంటి కొత్త వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ మా టాక్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉంటాను. ఎన్ని లాంగ్వేజెస్లో అమెజాన్లో ఉంది? ఇది మలయాళం తప్ప అన్నీ ఉంది. మలయాళం తప్ప తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇలానే ట్రెండింగ్ ఇంకో 10 వారాల్లో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఉంటుందేమో, దేనికంటే ఈ ఒకసారి అమెజాన్ ఆడియన్స్కి సెట్ అయినాక, అందుకాక మీ సినిమాలో ఉన్న బ్యూటీ ఏంటంటే కన్నడ నుంచి వశిష్ఠ ఉన్నాడు, తమిళ్ నుంచి సత్యరాజ్ గారు ఉన్నారు, తెలుగులో మనం ఎట్లాగే ఉన్నారు, పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. అందుకని ఈ సినిమాకి కూడా కొంచెం ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ కూడా పట్టి మీరందరూ కూడా నెంబర్ 1 పొజిషన్లో మళ్ళీ మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ క్రాంతి. థ్యాంక్స్ సో మచ్.